ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన మన పైన చూపించిన జాలి దయను బట్టి మరొక న్యూ డే, క్రొత్త రోజును మనం చూడగలుగుతున్నాం. ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే మన దేవుని యొక్క కృప మాత్రమే. ఈరోజు ఆలస్యం చేయకుండా వాక్య భాగాన్ని మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. సామ్స్ చాప్టర్ 9 వర్స్ 3. నీవు నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షాన మన వైపుగా ఉంటాను అని, మనకి న్యాయం తీర్చే దేవుడుగా ఉంటాడు అని, ఆయన సింహాసనాసీనుడుగా ఉన్న దేవుడు అని భక్తుడైనటువంటి దావీదు చాలా క్లియర్గా చెబుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ రోజున బహుశా నీ వైపు ఎవరూ లేరేమో మాట్లాడడానికి, నీవే తప్పు చేసావని నిందిస్తున్నారేమో, నీ పక్షాన కనీసం వాదించేవారు కూడా లేరేమో. నువ్వేం బాధపడకు, నువ్వేం కంగారు పడకు. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ పక్షాన ఆయన మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. నీ పక్షాన న్యాయము తీర్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుడైన దేవుడే. నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టని వాడు, నిన్నెన్నడూ కూడా ఒంటరిగా వదిలేనివాడు. ఆయన ఆల్రెడీ సింహాసన ఆసీనుడై ఉన్నాడంట. అంటే ఆయన చైర్ మీద ఆయన ఉన్నాడు. ఆయన ఏది చెప్పితే అది శాసనం, అది ఆయన ఏది మాట్లాడితే అది జరిగి తీరుతుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు కంగారు పడకు. నిన్నందరు నిందిస్తున్నారేమో, నిన్నందరు దోషిగా చూస్తున్నారేమో. నీవే తప్పు చేశావు, నీ వల్లే నష్టం వచ్చింది, నీ వల్లే ఈ పరిస్థితి వచ్చింది, నీ వల్లే అనారోగ్యం వచ్చింది, నీ వల్లే ఈ విధమైన దుస్థితి వచ్చింది అని బహుశా అందరూ, నీ కుటుంబ సభ్యులో, నీ స్నేహితులో, నువ్వు జాబ్ చేసేటటువంటి ప్లేసులోనో అందరూ కూడా నిన్ను ఒంటరి చేశారేమో. దాన్ని బట్టి భయపడకు, కృంగిపోకు. ఎందుకంటే దావీదు భక్తుడు దేవుని యొక్క వాక్యం ద్వారా చాలా క్లియర్గా మనకి చెప్తున్నాడు, ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. అటువంటి దేవుడు మన పక్షంగా మాట్లాడబోతున్నాడు. మనకెవరూ లేదని ఎదుటి వ్యక్తులు అనుకుంటున్నారు కానీ, మన వైపు అందరూ వేలెత్తి చూపుతున్నారు కానీ, మన కొరకు మాట్లాడే దేవుడు, మన జీవితాలు మార్చే దేవుడు, మనకేం తీరుస్తాడట? ఆయన న్యాయము తీరుస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఒక కోర్ట్ రూమ్లో అందరూ కూడా ఒకే వ్యక్తి పైన వేలెత్తి చూపిస్తున్నారు. ఇదిగో ఇతనే తప్పు చేశాడు, ఇదిగో ఇతనే తప్పు చేశాడు, ఇతని వల్లే ఈ యొక్క అపరాధం జరిగింది అని అందరూ, ఒక్కళ్ళు కూడా అతని పక్షాన లేరు. అయితే అతనిలో మాత్రం ఎటువంటి భయం లేదు, బెరుకు లేదు. ఏంటి వీళ్ళందరూ నన్ను అంటున్నారు అనే కలవరం ఎంత మాత్రమూ లేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకండి అతనిలో ఆ బెరుకు భయం లేదు అంటే, ఆ సింహాసనం మీద, ఆ కోర్టు, ఆ చైర్ దగ్గర కూర్చున్నటువంటి జడ్జ్ ఈ యొక్క వ్యక్తికి తండ్రి. హల్లెలూయా. అటువంటి తండ్రి ఇతని గురించి తెలుసు, ఇతను ఏ తప్పు చేయలేదని తెలుసు. వీళ్ళందరూ కూడా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారని తెలుసు, కావాలని నింద మోపుతున్నారని తెలుసు. అందరూ మాట్లాడకపోయినా తన తండ్రి అయినటువంటి ఆ జడ్జి ఏ మాట చెప్తే అది నెరవేరుతుంది. ఈరోజు నువ్వు కూడా కంగారు పడొద్దు. ఎవరో ఏదో అన్నారని నువ్వు కృంగిపోవద్దు. ఎవరో నీ మీద నింద మోపుతున్నారని నువ్వు భయపడొద్దు. నీ వైపుకి ఒక్కరు లేరండి నా వైపు మాట్లాడే వాళ్ళు, ఒక్క వ్యక్తి కూడా లేడండి నా పక్షాన వాదించే వాళ్ళు అని చెప్పి నువ్వు కృంగిపోవద్దు, బాధపడొద్దు. దేవుడు చెప్తా ఉన్నాడు, నేనున్నాను, నేను నీ పక్షాన వాదిస్తున్నాను. ఆయన వాద్యము తీర్చే దేవుడు, న్యాయమును తీర్చే దేవుడు. హల్లెలూయా. అన్యాయంగా నిందించబడుతున్న సహోదరి సహోదరుడా,
ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీ జీవితంలో న్యాయము జరగబోతుంది. ఏ విషయంలో నువ్వు అన్యాయం చేయబడ్డావో, ఏ విషయంలో నీవు నిందించబడుతున్నావో, ఏ విషయంలో నువ్వు దోషిగా చిత్రీకరించబడుతున్నావో, నీ దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను కడిగిన ముత్యంగా చేయబోతున్నాడు. ఆమేన్. నమ్మితే ఆమేన్ చెప్పండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా స్తోత్రాలు నాయన. అవునయ్యా, నా పక్షాన ఎవ్వరు లేరనుకున్నాం తండ్రి, నీవున్నావని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఎవరైతే నాయనా వారు ఒంటరి అయిపోయారో, వారిని అందరూ దూరం చేశారో, వారిపైన నిందలు నేరాలు మోపుతున్నారో, వారిదే దోషం అంటున్నారు నాయన, ఈరోజు వారి పక్షాన మాట్లాడి వారికి తండ్రి న్యాయం తీర్చి వారికి తండ్రి రక్షణ దయచేయమని అడుగుతున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డను స్వస్థపరచండి. అప్పుల బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నీ తండ్రి అప్పుల సమస్య నుంచి విడిపించండి. అయా గొడవలు, అశాంతికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి వాటి నుంచి విడుదల దయచేసి హృదయంలో నెమ్మదిని దయచేయమని, ఈ రోజున మా ప్రయాణాలను, మా పనులను, మా యొక్క ప్రయత్నములను అన్నిటినీ దీవించి ఆశీర్వదించి మీరే మా ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.